అది కాకుండా లోకంలో విగ్రహారాధన, దేవుని యొక్క ఏదైనా స్వరూపం పెట్టినా ఫోటో పెట్టినా విగ్రహారాధన అని అంటూ ఉన్నారు జనాలు. నేను చూస్తూ ఉన్నా కొన్ని వీడియోల్లో. మరి దానికి మీకు బైబిల్లో వాక్యం తీసి చూపిస్తే దానికి అర్థం చెప్పండి మీరు. 17వ అధ్యాయము, కీర్తన 17వ అధ్యాయము 15వ వచనము. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమన్నారండి ఇక్కడ? కీర్తనకారుడు ఏమన్నాడు? కీర్తనకారుడు కంటే గొప్ప వాళ్ళు ఉన్నారా భూలోకంలో? ఎవడో లేడు. ఏమంటాడు ఆయన? నేను నీతి గలవాడనై. ముఖ్యమైనది ఏంటి? నీతి జీవితము. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? నేను నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను అంటున్నాడు. తర్వాత నేను నిద్ర లేచినప్పుడు స్వరూప దర్శనము. స్వరూపం అంటే ఏంటది? స్వరూపం అంటే ఏంటండి? దేవుని స్వరూపం పక్కన పెట్టుకుంటాడు ఆయన. దేవుని స్వరూపాన్ని, దేవుని రూపాన్ని ఫోటోతో కానీ స్వరూపం కానీ పక్కన పెట్టుకొని లేవగానే ఆ స్వరూపాన్ని చూసి ఆయన ఆశను తీర్చుకుంటాడు. మరి అది విగ్రహారాధన? అది విగ్రహారాధన కాదుగా. మరి అందరూ విగ్రహారాధన అంటారు ఏంది? ఫోటో పెట్టినా విగ్రహం, దేవుని యొక్క స్వరూపం పెట్టినా విగ్రహం పెట్టినా అది విగ్రహారాధన అంటారేంటి? అంటే మన ఆలోచించే విధానంలో తప్పు ఉందన్నమాట. మన ఆలోచనలో తప్పు ఉందన్నమాట. మన ఆలోచనలో తప్పు ఉంటే మన జీవితం కూడా తప్పిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ఆలోచన కావాలి ముందు. మన ఆలోచన సరి అవ్వాలంటే, మన ఆలోచన సక్రమంగా ఉండాలంటే, మన ఆలోచన నీతి మార్గంలో మనం ఆలోచించినట్లయితే మన జీవితం కూడా నీతి వైపు పోతుంది. లేకపోతే పోదు ప్రియులారా. మరి అనేకమైన జీవితాలు పాడైపోతున్నాయంటే, మధ్యలోనే కుంటుపడిపోతున్నాయంటే, మధ్యలోనే నాశనం అయిపోతున్నాయంటే దానికి కారణం ఆలోచన విధానమే. ఆలోచన విధానం, మనిషి యొక్క ఆలోచన విధానము మంచిదై ఉంటే, సక్రమంగా ఉంటే నువ్వు నీ యొక్క శరీరం కూడా సక్రమైన మార్గంలోనే పోతుంది.